ఎమ్మెల్యే గారిచే 101 మందికి స్కాలర్షిప్ అందజేత. నర్సరావుపేట పట్టణంలోని 11/10/2025 శనివారం రాత్రి 7 గంటలకు స్థానిక సీతారామస్వామివారి దేవస్థానంలోని శ్రీనివాస కళ్యాణ మండపం నందు 101 మందికి ఆర్యవైశ్య పేద మెరిట్ విద్యార్థులకు బండవ సీతారామాంజనేయులు అండ్ జయశ్రీ చారిటబుల్ ట్రస్ట్ నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి మిత్ర మండలి నిర్వహణలో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, నాగసరపు సుబ్బరాయ గుప్తా, కపలవాయి విజయ్ కుమార్, మండవ సీతారామాంజనేయులు, చేగు వెంకటేశ్వరరావు, తడవర్తి వెంకట రామకుమార్, గాయత్రి, ఓరా భాస్కర్ రావు, వనమ సాంబశివరావు, పెనుగొండ ప్రభాకర్, బచ్చు ప్రసాద్ చేతుల మీదుగా స్కాలర్షిప్ అందజేయటం జరిగింది. ఆర్యవైశ్యులు ఎల్లప్పుడూ దేవాలయాలకు, విద్యలకు, ఆశ్రమాలకు, అన్నదానాలకు తమకు వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చి సమాజాభివృద్ధికి తోడ్పడతారని శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు తెలియజేశారు. మండవ సీతారామాంజనేయులు మాట్లాడుతూ 101 మందికి 2000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ గత 8 సంవత్సరములుగా అందజేయడం జరుగుతున్నదని తెలియజేసినారు. కపలవాయి విజయ్ కుమార్, నాగసరపు సుబ్బరాయ గుప్తా, ఓరా భాస్కర్ రావు, వనమా శివ, పెనుగొండ ప్రభాకర్, బచ్చు ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదివి అభివృద్ధిలోనికి వచ్చి మీరు కూడా దాతలుగా మారాలని కోరారు. అలాగే ముఖ్య అతిథిగా శ్రీ నాగసరపు సుబ్బరాయ గుప్తా గారు, శ్రీ కపలవాయి విజయ్ కుమార్ గారు, అలాగే శ్రీ మండవ సీతారామన్ గారిని, అలాగే శ్రీ తటవర్తి వెంకట రామకుమార్ గారు, గాయత్రి గారు, ఇద్దరు రావాలి ఒకేసారి, అలాగే శ్రీ ఓరా భాస్కర్ గారు, వనమా సాంబశివరావు గారు, పెనుగొండ ప్రభాకర్ గారు, బచ్చు ప్రసాద్ గారు, వీరందరూ వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నర్సరావుపేట నిర్వహణలో 101 మందికి పేద ఆర్యవైశ్య విద్యార్థులకు, అదే కాకుండా ఒక 10 మందికి మామూలు వేరే వాళ్ళు కూడా కలిపారు. ఒక సహోదరులు మనకి సీతారామన్ గారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి చదలవాడ అరవిందబాబు గారికి, మిగతా నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ శ్రీ బచ్చు ప్రసాద్ గారు వచ్చేసారు. కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలంటే ఎక్కడైనా ఆరోగ్య ప్రముఖులు ఉంటారు. చక్కటి కార్యక్రమం, ఎంత సంపాదించినా కానీ కొన్ని వేల రూపాయలు దాచిపెట్టుకున్నా కానీ ఒక దానగుణం ఉంటే ఆ వ్యక్తి యొక్క కీర్తి దశ దిశగా వ్యాప్తి చెందుతుంది. అటువంటి గుణాన్ని ఆపాదించుకున్న మండవ సీతారామన్ గారికి
జయశ్రీ గారి ట్రస్ట్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి పనులు చేయడం వాళ్ళ పిల్లలు కూడా ఎంత సంపాదించినా ఎంతో కూడా దానం చేయాలి, పేద ప్రజలకు ఆదుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు టీఫోర్ అనే కార్యక్రమాలు తీసుకొని ప్రతి వ్యక్తిని కాపాడుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడ పడతామో తెలియదు. మంచి భూమి మీద పుట్టినప్పుడు ఏ కులంలో పడతామో, ఏ మతంలో పడతామో తెలియదు. పేద వర్గాల్లో పడతామో, డబ్బులను వాళ్ళలో పడతామో మనకు తెలియదు. అది మన పుణ్యఫలాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనకు అదృష్టం కలిగినప్పుడు, ఆర్థిక పరంగా మనం కుబేరుగా మారినప్పుడు ఈ ప్రజలను ఆదుకోవాలని బాధ్యత. ఒక రాజు ఏ విధంగా ఆదుకుంటాడు ప్రజల్ని, అదేవిధంగా వ్యాపారస్తులు కానీ మరి ప్రభుత్వాలు కానీ వాళ్ళని ఆదుకోవాలి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసి మరి వాళ్ళ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో జీఎస్టీ బాగా తగ్గించారు. అదేవిధంగా వాహన మిత్రకి ఆటో డ్రైవర్లు కూడా తలా 15,000 రూపాయలు బ్యాంకులో వేయడం జరిగింది. చదువుకునే బిడ్డలకి మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, స్కూల్ డ్రెస్ ఇస్తున్నారు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. అంటే ఇవన్నీ కూడా ఇంతకుముందు మేము చదువుకునేవాడు మా తల్లిదండ్రులు చేసేవాళ్ళు. మా తల్లిదండ్రులు కాయ కష్టం చేసి, వ్యవసాయం చేసి, తినక ఒకే జత బట్టలతో పిల్లలకి బట్టలు కుట్టించి బడికి పంపించేవాళ్ళు. మేము అడిగేవాళ్ళం, మా నాన్న పండగ బట్టలు ఉంటే నాన్న మెరుగు కొనుక్కోమంటే వాళ్ళు నవ్వేవాళ్ళు. మనకు తెలియదు ఆ బాధ. ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది మనకి. మీరు బాగుండాలేరా, మా దగ్గర జత బట్టలతో సరిపోతుంది అనుకునేవాళ్ళు. ఆ విధంగా ఇవాళ ప్రభుత్వాలే మనకు అండగా ఉన్నాయి. చక్కటి ఒక ఆలోచనతో మంచి మనసుతోటి వాళ్ళందరూ పైకి వస్తున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చదువుకునే బిడ్డలకు బాగా అండగా ఉన్నాము, వాళ్ళని చదివించాలి. ఒక చదువులో సహాయం చేసే చాలు, మన వాళ్ళు ఆర్థిక పరంగా బాగా పైకి వస్తారు. మరి నారా లోకేష్ బాబు గారు లాగా వాళ్ళ బిడ్డలాగా మీరు కూడా బాగా పైకి రావాలి, చదువుకోవాలి అనే ఆలోచనతో వాళ్ళ పీఫోర్ కార్యక్రమాన్ని పెట్టారు. మీరు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడే స్థాయిలో రావాలి, మీ చేయి కూడా పైన ఉండాలి, మీరు కూడా దానాలు చేసే పరిస్థితులు రావాలి, ఆర్థిక ముందుకెళ్ళాలి. మరి పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఎవరో చెప్తున్నారు, కష్టపడండి. ఎప్పుడు కూడా మనం తక్కువ అనుకోవడానికి వీలేదు. మీరు బాగా కష్టపడండి, బాగా చదవండి. తప్పనిసరిగా అందరూ కూడా, నేను కూడా వ్యవసాయ కుటుంబం చిన్న రైతు బిడ్డ నుంచి డాక్టర్ అయ్యాను, చదువుకున్నాను, ఇవాళ ఎమ్మెల్యే కూడా అయ్యాను. ఎమ్మెల్యే చదవడం అంతా కూడా ఒకటే చెప్పాను ఆ రోజు క్యాంపెయిన్లో. 2019లో ఓడిపోయినా కానీ గెలుపు నేను డైరెక్ట్ చెప్పాను. వాళ్ళు ఒప్పుకున్నా పిల్లలందరూ కూడా బాగా చదువుకొని పైకి రావాలి. మరి ఇక్కడ కూర్చోవడం కొంచెం ఇచ్చిగా అనిపించచ్చు, మీకు త్వరగా ఇస్తాము. ఇవాళ ఇచ్చే 2000 రాబోయే కాలంలో ఆర్థిక పరంగా వాళ్ళు ఇంకా ఎదుగుదల ఉన్న వాళ్ళకి ఈ స్కాలర్షిప్ ఇంకా మీకు ఎక్కువ పెంచాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు చాలా మంచి కార్యక్రమం మన మండవ సీతారామరాజు అండ్ జయశ్రీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరి మండవ సీతారామరాజు గారు 101 మంది పేద ఆర్యవేశ్వర్ మరి పూర్ మెరిట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి మరి 2,000 రూపాయలు చొప్పున మరి ఇవ్వడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, అన్ని దానంలో కల్లా విద్యాదానం గొప్పది. ఎందుకంటే ఏ దానం చేసినా, అన్నదానం చేసినా, ఏం చేసినా అప్పటితో అయిపోదు. కానీ విద్యాదానం కనుక చేస్తే దానివల్ల చదువుకున్న విద్యార్థులు బాగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు అందరూ కూడా మరి అభివృద్ధి చెందుతారు. మండవ జయశ్రీ చారిటబుల్ ట్రస్ట్ కార్యకర్త మా బావగారు మండవ సీతారామరాజు గారు. మా బావగారు మొట్టమొదటి 50 మందికి, తర్వాత 70 మందికి, తర్వాత 100 మందికి అంటారు. 100 మందికి కాదు, నెక్స్ట్ ఇయర్ నుంచి 200 మంది కూడా ఇస్తారు. ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ దేవాలయం కట్టుబడి 5 కోట్లు పెట్టి కట్టారు. ఊరిలో ఒక్క రూపాయి చందా తీసుకోవాలి. వాళ్ళ 5,400 2 వెంకటేశ్వర ఇవాళ కడితే దాదాపు 8 కోట్లు. అదే రకంగా పట్టాలు అందరం దేవాలయానికి కళ్యాణ మండపానికి 60 మంది లక్షలు ఉన్నారు. 50,000 మా నాన్నగారు 50,000 అప్పట్లో ఇచ్చారు. ఊరు బయట 2 ఎకరాలు వచ్చేది 50,000. మా తాతయ్య గారు అప్పులబాయి మల్లయ్య గారు మధ్యరాష్ట్రంలో డైనింగ్ హాల్ మొత్తం కట్టించారు. అదే రకంగా మనం చేసే దానాలే పనిచేసి మా బాబాన్ని అందరూ చూస్తున్నాను. పిల్లలందరినీ మీరు మళ్ళా మర్చిపోకుండా మంచి ఉద్యోగాలు చేసి మీరు మళ్ళా కొంతమందికి ఇచ్చినప్పుడు జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మా బాబాకి మా అందరికీ నమస్కారం.
సంవత్సరం 101 మందికి ఇవ్వడానికి ఇవ్వాలని ఈరోజు నిర్ణయించుకున్నాము. తీసుకున్నటువంటి విద్యార్థులు కూడా దీనిని సద్వినియోగపరుచుకొని భవిష్యత్తులో బాగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. వేదికని అలంకరించిన పెద్దలకి, ఆహ్వానితులకు మరియు స్కాలర్షిప్ గ్రహీతలైనటువంటి విద్యార్థులకు అందరికీ అభినందనలు. ఎంతోమంది ఆర్థిక సహాయం అందక చదువులు మానేసి ఉద్యోగాలకు వెళుతున్నటువంటి ఈ రోజుల్లో మండవ సీతారామయ్య గారు, మా మామయ్య గారు ఈ యొక్క మంచి కార్యక్రమం, ఆయనకి చదువు యొక్క విలువ ఇప్పుడు కాదు, దాదాపు 60-70 ఏళ్ల క్రితమే ఆ యొక్క విలువను గ్రహించి ఆ రోజుల్లోనే ఆయన BA బీకామ్ పూర్తి చేసి వ్యాపారానికి వచ్చి ఉన్నారు. కాబట్టి వారికి ఈ యొక్క విద్య అంటే ఇక్కడే కాదు, కుటుంబంలో కూడా అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటారు. బాగా చదువుకోవాలి, మీరు పైకి రావాలి అని చెప్పి. సో మీరందరూ కూడా బాగా చక్కగా చదువుకొని మరింత ఉన్నత స్థాయికి చేరాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ, డబ్బులు అందరూ చాలామంది సంపాదిస్తున్నారు. సంపాదించడం అందరికి ఇస్తున్నాడు దేవుడు, కానీ ఇచ్చే గుణం బుద్ధిమందికే ఉంటుంది. ఇట్లా మండల సత్యనారాయణ గారు ఒకడు, ఒకడు ప్రతి సంవత్సరం వాళ్ళు క్రమం తప్పకుండా మరి 151 మందికి ఇస్తున్నారు, సీతారామన్ గారు 101 మందికి ఇస్తున్నారు. ఇందాక మేము చెప్పదచ్చిన పచ్చిప్రసాద్ గారే చెప్తారు, మీరు ఈ సహాయాన్ని పొంది మీరు అభివృద్ధి చెంది మీరు కూడా ఇచ్చే స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా అమ్మాయి గారు ఈ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని నేను దేవుని కోరుకుంటూ, స్కాలర్షిప్ అందుకునేటువంటి విద్యార్థులు ఇది మొత్తం సరిపోదు కానీ కొంతలో కొంత ఉపయోగించుకొని బాగా రాణించాలని, బాగా చదువుకొని పైకి రావాలని కోరుకుంటూ ప్రభుత్వం కూడా అనే కార్యక్రమాలు మరి ఉద్యోగం చాలా ఖర్చుగా ఉంది. బడ్జెట్లో దాదాపు 24% విద్యా దాన్ని ఖర్చు పెడతాం. మరి చంద్రబాబు నాయుడు బాగా మనకి మన రాష్ట్రం నుంచి IT ప్రొడక్షన్ చాలా తక్కువ 2% ఉంది. ఆయన వచ్చిన తర్వాత IT సిటీ అలాంటి పెట్టిన తర్వాత చాలా కదా ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో, మరి ఇతర దేశాల్లో కూడా మన IT విద్యార్థులు వెళ్ళి సంపాదించడమే కాకుండా దాని నుంచి ఇక్కడ కొంతమందికి కూడా ఇండైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన అమరావతి క్యాంపులో కానీ, వైజాగ్లో కానీ IT కంపెనీకి స్థాపించడానికి చాలా కృషి చేస్తుంది. అలానే మన గౌరవ శాస్త్రజ్ఞులు గారు కూడా ప్రతిరోజు అనేక సేవా కార్యక్రమం పాల్గొంటూ ఇలాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా హాజరై ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా చేస్తున్నట్టు మండల సీతారామన్ గారికి అభినందిస్తూ, మరి ఇక్కడ విద్యార్థులు ఎవరైతే వాళ్ళు తీసుకున్నారో సక్రమంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ సెలవు. బాబాయ్ గారు గత 8 సంవత్సరాలుగా పూర్ స్టూడెంట్స్కి ఆర్థిక సహాయం అందిస్తూ వారి ఉన్నతికి పాటుపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భగవాన్ రెండవ తరగతి యోగేంద్ర వెంకట సాయి, సాయి శ్రీ కరుణ్య గృహలక్ష్మి సంకా హిమదుర్గ కృష్ణుడు వచ్చేసాడు. పొందిలి 2 ఒక 2 నిమిషాలు పెద్దలకి సన్మానం చేసుకుంటారు. సరే ఇలా చూడండి. బాబు